హలో గైస్, మేమైతే అల్లదుర్గంలోని రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ కు వచ్చాము. ఈ టెంపుల్ కు చాలా చరిత్రనే ఉంది. అల్లాదుర్గం మరొక ప్రత్యేకత ఏంటంటే రాక్షస రాజు బేతాళ స్వామి ఆలయం కూడా ఉంది. ఈ లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే నారంకేడ్కు దగ్గరలో ఉంది. మేము బేతాళ స్వామి దర్శనం కోసం వచ్చాము. ఎలాగో ఒకటే విలేజ్ అని అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాము. ఇక్కడ నాగదేవత శిల్పాలు కూడా కనిపిస్తాయి. సాక్షాత్తు అమ్మవారి పాదాల ముద్రలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఎన్నో కాలం నుండి ఉన్న గోళాలు ఇలా అందరూ వచ్చి కళ్ళు పోస్తారు భక్తులు. ఇవి వచ్చేసి 3 గోళాలు ఉన్నాయి. ఇలా కళ్ళు ఉన్నది. మా ఆవిడ వంగి చూస్తున్నది. ఇవి చూసిన వెంటనే మేము ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ బండ పైన చేతులు పెట్టి కోరికలు కోరుకుంటే అవి నెరవేరినట్లయితే చేతులు ఆటోమేటిక్ గా పైకి వెళ్తాయంట. ఇక్కడ కోడిలతోటి మేకలతోటి గట్టిగానే దావత్ చేస్తారు. ఇక్కడనే టెంపుల్ పక్కన రేణుకెళ్ళమ్మ బయటకు వచ్చిందంట. ఇక్కడ పరశురాముని విగ్రహం కూడా ఉంది. ఏదేమైనా సరే చరిత్ర కలిగిన టెంపుల్ కి వెళ్తే ఎంతో ఆనందంగా ఉంటది. మీకెవరికైనా అల్లదుర్గంలోని రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ గురించి తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ కూడా పాదాలు ఉన్నాయి, పరశురాముని పాదాలు అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. బాయ్.